నమ్ముకుని ఒక పుట్టల పాము ఏ మాదిరి దురుద్దో అదే మాదిరిగా ఒక ఆడబిడ్డ ఏమి చేయాలంటే ఒక లబ్బర ముట్టలాగా మారిపోవాలి. అయితే అమ్మాయి నాన్నగారు చూస్తున్నారు, బాబు గారు చూస్తున్నారు. నా చేతిలో డబ్బులు లేని వలన ఈ ఫోన్ పిల్లన్న సాయం చేయాలన్నా, నేను కూడా ఒక బాడికి కట్టుకుంటానన్నయ్యా అన్నా, నేను కూడా ఒక కిరాయి కట్టుకుంటానన్నయ్యా, నేను కూడా ఒక బుల్లర బండిలో డీజిల్ పోసుకోవలసే ఊరు నమ్ముకుని గ్యామన్ నమ్ముకుని సంటర్ నమ్ముకుని మీ ఒక కృష్ణుడు గుడి ఎదురుగా కష్టపడుతున్నా బాధపడుతున్నామన్నా, తల ఒక 50 ఇచ్చినాళ్ళు, తల ఒక 100 రూపాయలు ఇచ్చినాళ్ళు, తల ఒక 200 ఇచ్చినాళ్ళు ఈ ఫోన్ పేలో గొప్పగా సహకరించాలి. అయితే బిడ్డ ఇదే ఒక ఇనప రింగులో 2 కాళ్ళు 2 చేతులు మాట్లాడి ఒక తలగా వేసుకొని ఒక లబ్బర ముట్టలాగా మారిపోవాలి. అమ్మ కొంచెం దయచేసి వెనకాల పాప కరెంటు వైర్లోనే కొంచెం దయచేసి వెనకాల నాకు కొంచెం దయచేసి వెనకాల తమ్ముడు కొంచెం దయచేసి ఒక ఆడబిడ్డ కదమ్మా చూస్తున్నారు, చదువుకున్న నాన్నగారు చూస్తున్నారనా, మన అయ్య గారు చూస్తున్నారు, బాబు గారు చూస్తున్నారనా, రవలనా దానా ధర్మాలు గొప్పగా సహకరించాలన్నా అన్నా, ఊరు నమ్ముకుని గ్యాపం నమ్ముకుని రొట్టి మీద కష్టపడుతున్నా బాధపడుతున్నామన్నయ్య అన్నా, మీరు చూస్తే కంటి సరదా మేము వేసే కడుపు కోసం అన్నా మా 2 చేతులతో నమస్తే అన్నా. చూడండి సార్, ఈ బిందెలు చూస్తే ఒక 2000 ఒక 3000 కలచను కూడా రాలేదన్నా. బిడ్డలు గల తల్లిలు చదువుకున్న భక్తులు ఎంతమంది చూస్తున్నారన్నా. ఈయన మన కావిలిలో సినిమాకి వెళ్తారు కదన్నా, సినిమా అయితే ఊరికైనా చూస్తారా, టికెట్ వేసుకుని చూస్తారన్నా అన్నా. సినిమా అయితే టికెట్ ఉంటుంది కదన్నా, నేను ఒక టికెట్ కట్టానా, ఒక డేర కట్టానా, ఒకరికి మోసం చేశానా లేదు కదన్నా. రోడ్డు మీద కష్టపడుతున్నా బాధపడుతున్నాము కదన్నా. బిడ్డలు గడ తల్లిలు సే మన దూరం నుంచి అమ్మగారు చూస్తున్నారు, బిడ్డలు గడ తల్లిలు చూస్తున్నారు. ఆడపిల్లలు వెళ్ళిపోకుండా మీరు ప్రతి దానా ధర్మాలు గొప్పగా సహకరించాలమ్మా. ఆడపిల్లలకు అన్యాయం చేయకుండా మీరు ప్రతి ఒక్కరు ముందుగా వచ్చి గొప్పగా సహకరించాలి తల్లి. నా వాద్యగా రవలి తల్లి రవలమ్మ గొప్పగా సహకరించారమ్మా. బిడ్డలు కూడా తల్లిలో రావలసే తమ్ముడు సైకిల్ తమ్ముడు చిన్న సైకిల్ ముందు పని రవలన దానా ధర్మాలు గొప్పగా సాయం చేయాలన్నా. ఏమన్నా మీరు ఒకళ్ళ మహాను ఒకరు చూస్తుంటే నా కడుపులు ఎండదన్నా, మీరు గొప్పగా సహకరించాలా. బిడ్డలు కూడా తల్లిలో బిడ్డలు కూడా తల్లిలో చదువుకున్న అమ్మగారు గొప్పగా సహకరించాలమ్మా. గట్టిగా దప్పటిగా అమ్మాయి కడుపులో పేగలు నరాలు డొక్కలు ఎముకలు సాగిపోవాలి, ఒక మూటలాగా మారిపో